జీవితం అందరికీ ఒకటేలా ఉండదు. అందరికీ ఒకటేలా ఉండదు. మీ పిల్లలకి కష్టం విలువ తెలిసి పెంచండి. కష్టం విలువ తెలియాలి. అడిగిందల్లా కొనిస్తే కష్టం విలువ తెలియదు. ఒక పూట అన్నం లేని పిల్లలు ఎంత బాధపడతారో అది చెప్పండి మీ పిల్లలకి. భగవంతుడు నీకు అన్ని సమృద్ధిగా ఇచ్చాడు. అన్నం పడేయకూడదని చెప్పండి. ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయకూడదని చెప్పండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం చెప్పండి. బట్టలు లేని వాళ్ళు పిల్లలు చిన్నారులు ఎంతోమంది ఉన్నారు. అవన్నీ చెప్పండి. నీకు భగవంతుడు చక్కగా వేసుకునే లగ్జరీ బట్టలు ఇచ్చాడు. దాన్ని చించుకోకుండా చిందరవందరగా పడేయకుండా జాగ్రత్త చేసుకోమని చెప్పండి. స్కూల్కు వెళ్ళి చదువుకోలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అది చెప్పండి. నీకు భగవంతుడు చక్కగా తల్లిదండ్రులు స్కూల్కి వెళ్ళి నీట్గా మంచి బట్ట మంచి చదువు చదివిస్తున్నారు. దాని వాల్యూ తెలుసుకోమని చెప్పండి. చిన్నప్పటి నుంచి పిల్లలని ఇలా కష్టం తెలిసి పెంచడం వల్ల వాళ్ళు పెద్ద అయిన తర్వాత మంచి అభివృద్ధిలోకి వస్తారు. మంచి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. జీవితంలో సక్సెస్ సాధిస్తారు. ఎటువంటి కష్టం వచ్చినా తట్టుకొని నిల్చుంటారు. చిన్నప్పటి నుంచి పిల్లలకి కష్టం విలువ తెలిసి పెంచండి. కష్టం విలువ తెలిసి పెంచండి. అలానే పస్తులు పెట్టమని చెప్పట్లా. దాని వాల్యూ, ప్రతి మెతుకు అన్నం వాల్యూ, వస్త్రం వాల్యూ, చదువు వాల్యూ తెలిసి పెంచండి. అడిగిందల్లా కొనివ్వడం వల్ల వాళ్ళకి ఆ వాల్యూ తెలియట్లా. అందుగురించి అన్నం పాడేయడము, బట్టలు చించేయడము, ఎక్కడ పడితే అక్కడ పడేయడము, చిందరవందరగా ఒక రెస్పాన్సిబిలిటీ లేకుండా పెరగడము. ఇలా పెరగడం వల్ల పెద్దయిన తర్వాత ఏ ఒక్క చిన్న కష్టం వచ్చినా తట్టుకునే మనోధైర్యం ఉండట్లేదు. ఏమనంటే డిప్రెషన్. మీరు చిన్నప్పటి నుంచి కష్టం విలువ తెలిసి పెంచితే కదా. మీరు కష్టం విలువ చిన్నప్పటి నుంచి తెలిసి పెంచితే పెద్ద అయిన తర్వాత ఎటువంటి కష్టాలు వచ్చినా ధైర్యంగా పోరాడతారు. ధైర్యంగా ఎదురు నించుంటారు. ఆ కష్టానికి ఎదురు నించుని పోరాడతారు. పోరాడి సక్సెస్ సాధిస్తారు. మంచి వ్యక్తిత్వంగా ఎదుగుతారు. అంతేగాని చిన్నప్పటి నుంచి నా పిల్లలు ఎందుకు, వాళ్ళకెందుకు కష్టం విలువ తెలియాలి అని చెప్పి వాళ్ళు అడిగిందల్లా కొనిచ్చి లగ్జరీగా పెంచితే మాత్రం పెద్దయిన తర్వాత ఏ చిన్న ఎదురు దెబ్బ తగిలినా తట్టుకోలేరు. డీలా పడిపోతారు. ఆలోచించండి. ఎందుకంటే అందరి జీవితాలు ఒకటేలాగుండవు. ఈరోజు ఇలా ఉన్నట్టు రేపు అలానే ఉంటుందన్న గ్యారంటీ లేదు. ఆలోచించండి. ఎందుకంటే పెద్ద మల్టీ మిలీనియర్సే మొత్తం ఆస్తి అంతా కోల్పోయి బికారీలు అయిపోయారు. మనం ఎంత మన పిల్లలకు కష్టం విలువ తెలిసి పెంచామనుకోండి, ఖచ్చితంగా ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా ఫైట్ చేసి సక్సెస్ సాధిస్తాడు. అప్పుడు ఆ పెయిన్ అనేది భరించే ధైర్యం, మనోధైర్యం ఉంటుంది. ఆలోచించండి.